తెలంగాణ పత్తి రైతుపై మరొక పిడుగు పడింది. నిన్నటి వరకు భారీ వర్షాలు రైతును ముంచేశాయి. ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. ఇవాళ నుంచి తెలంగాణలో జిన్నింగ్ మిల్లులు బంద్ పాటిస్తున్నాయి. సీసీఐ నిబంధనలు వ్యతిరేకిస్తూ వ్యాపారులు బంద్ చేపట్టారు. దీంతో తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల గేట్లు తెరుచుకోలేదు. పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లుగా తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ నిబంధనలు ఏంటి, వాటిపై జిన్నింగ్ మిల్లులకున్న అభ్యంతరాలేంటి? జిన్నింగ్ మిల్లులని L1, L2, L3 గ్రేడ్లుగా విభజించి కొనుగోళ్లు జరపాలనుకుంటోంది సీసీఐ. దీన్ని జిన్నింగ్ మిల్లులు వ్యతిరేకిస్తున్నాయి. కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం, నిబంధన విధించడాన్ని తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లులకి కూడా పని కల్పించే విధంగా పత్తి కొనుగోలు చేపట్టాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తమ ప్రతిపాదనని ప్రభుత్వం పరిశీలించకపోవడంతో పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఎకరాకి 7 క్వింటాళ్ల ఆంక్షలు ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 2 దఫాలుగా ప్రభుత్వానికి తమ సమస్యలు తెలిపినా సానుకూల నిర్ణయం రాలేదంటున్నారు జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు. తెలంగాణ వ్యాప్తంగా బంద్ కి పిలుపునివ్వడంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రైతుల సమస్యలు పట్టడం లేదా అంటూ మండిపడుతోంది. సాయంత్రం నుంచే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ వరంగల్ నేతలు హెచ్చరిస్తున్నారు. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఈరోజు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోతే భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన ఖచ్చితంగా ఉద్యమం చేపట్టబోతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి విధానం లేదు ఈ యొక్క రైతుల విషయంలో. ఎందుకంటే ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీస్ ఏదైతే కాటన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉండగా కేంద్ర ప్రభుత్వ విధానం ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం వల్ల వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి అవ్వడం వల్ల ఈరోజు రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే స్పిన్నింగ్ ఇండస్ట్రీస్ ఉందో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. 8 మంది అధికార పక్షానికి, 8 మంది ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు. 16 మంది ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఢిల్లీకి పోయి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల విషయంలో అన్యాయం జరిగితే కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి మీకు తెలియదా? కాబట్టి ఈరోజు అధికార పక్షంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉండేటువంటి అధికార పక్షం కానీ ఇద్దరు కూడా సమస్యలు గాలికి వదిలిస్తుంది. కాబట్టి ఈరోజు మేము సాయంకాలం వరకు ఎదురు చూస్తాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు అండగా ఉంటే సరే, లేకపోతే మాత్రం రేపటి నుండి ప్రత్యేక కార్యాచరణ మా పార్టీ పక్షాన ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.